హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 12 అయినటువంటి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ నేర్చుకుంటున్నాం కదా. సో ఈరోజు రేషనల్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు లిమిట్స్ అనేవి ఏ విధంగా ఫైండ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఎగ్జాంపుల్ 2 చూడండమ్మా, ఏమంటున్నారు? ఫైండ్ ద లిమిట్స్. సో లిమిట్స్ ఫైండ్ చేయమంటున్నారు. ఇక్కడ ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 100 ఇచ్చారు. ఓకే, సో ఇది ఏ ఫామ్లో ఉందమ్మా? ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ అనేది రేషనల్ ఫంక్షన్. ఏ విధంగా ఉంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ బై హెచ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంది. అండ్ ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏముంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అంటే జీ ఆఫ్ ఎక్స్ అనేది పాలినోమియల్ ఫంక్షన్. అదేవిధంగా హెచ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ విధంగా ఉందమ్మా? హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 100 ఉంది. ఇది కూడా ఒక పాలినోమియల్ ఫంక్షన్. సో మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ బై హెచ్ ఆఫ్ ఎక్స్ని ఏం చెప్పొచ్చు? రేషనల్ ఫంక్షన్ అని చెప్పొచ్చా? సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 100 అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కన్సిడర్ చేస్తే here f of x is a rational function. Okay, f of x is a rational function. rational function ఇచ్చినప్పుడు లిమిట్ అనేది ఏ విధంగా చేస్తామమ్మా? లిమిట్ x టెన్స్ టు a f of x is equal to ఏమవుతుంది? లిమిట్ x టెన్స్ టు a g of x బై h of x. ఇక్కడ g of x h of x పాలినోమియల్ ఫంక్షన్స్ కాబట్టి g of a బై h of a చేయొచ్చు. ఓకేనా? సో చూడండి, దట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 అంటే ఇక్కడ ఏ ప్లేస్లో 1 కదా ఉంది. సో ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 స్క్వేర్ ప్లస్ 1 బై 1 ప్లస్ 100 ఏమవుతుంది? 1 స్క్వేర్ ప్లస్ 1 అంటే 2 బై 101. ఓకేనా? సో లిమిట్ వాల్యూ ఏమొచ్చింది? 2 బై 101 వచ్చింది. అర్థమైందా ఏ విధంగా ఫైండ్ చేసామో? ఎక్స్ ప్లేస్లో డైరెక్ట్గా 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ వన్ చూడండి, సెకండ్ వన్ ఏమంటున్నారు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 4x బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 4. అగైన్ ఇది ఏ విధంగా ఉందమ్మా? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ విధంగా తీసుకుంటున్నానంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 4x బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 4. ఇది ఏ విధంగా ఉంది? జీ ఆఫ్ ఎక్స్ బై హెచ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంది. అండ్ హియర్ జీ ఆఫ్ ఎక్స్ ఏ విధంగా ఉంది? ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 4x. సో ఇట్ ఈస్ ఏ పాలినోమియల్ ఫంక్షన్. జీ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటమ్మా? పాలినోమియల్ ఫంక్షన్. అదేవిధంగా హెచ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ విధంగా ఉంది? హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4. సో ఇది కూడా ఒక పాలినోమియల్ ఫంక్షన్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది జీ ఆఫ్ ఎక్స్ బై హెచ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంది. అండ్ జీ ఆఫ్ ఎక్స్ హెచ్ ఆఫ్ ఎక్స్ అనేవి రెండు కూడా పాలినోమియల్ ఫంక్షన్ కాబట్టి క్లియర్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందమ్మా? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ రేషనల్ ఫంక్షన్ అవుతుంది. ఓకేనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమైంది? రేషనల్ ఫంక్షన్ అయింది. రేషనల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు లిమిట్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తాం? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? జీ ఆఫ్ ఏ బై హెచ్ ఆఫ్ ఏ అవుతుంది. ఓకే, సో ఫైండ్ చేయండి. ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది? 2 ఉంది. అంటే ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏమవుతుంది? 2 క్యూబ్ మైనస్ 4 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 2 బై 2 స్క్వేర్ మైనస్ 4. సింప్లిఫై చేయండి. 8 మైనస్ 2 స్క్వేర్ అంటే 4 కదా. 4 ఇంటూ 4 16 ప్లస్ 4 2 8 బై 4 మైనస్ 4. 8 ప్లస్ 8 16, 16 మైనస్ 16 0, 0 బై 0 వచ్చింది. సో ఇది అన్డిఫైన్డ్ కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో వాల్యూ ఉందో ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 4x బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 అని ఉంది కదా, ఈ టర్మ్ని సింప్లిఫై చేద్దాం. సో మీరు న్యూమరేటర్ అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో ఎక్స్ అనే టర్మ్ కామన్ ఉంది అన్ని టర్మ్స్లో కూడా. సో ఎక్స్ అనే టర్మ్ని కామన్ తీస్తే ఇంక రిమైనింగ్ ఏముంటుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4x బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 4. మైనస్ 4ని 2 స్క్వేర్ అని రాయొచ్చు కదా. దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ ఇక్కడ ఎక్స్ అనేది కామన్ తీసాం కదా.
సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4ని మనం ఏమని రాయొచ్చు, ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అండ్ డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అని రాయొచ్చు. ఇక్కడ మీరు ఒక ఎక్స్ మైనస్ 2 అనేది క్యాన్సిల్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. ఓకేనా, అర్థమైందా ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏ విధంగా సింప్లిఫై చేసామో. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ ప్లస్ 2 అని వచ్చింది, అంతేనా. సో ఇప్పుడు లిమిట్ ఫైండ్ చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 దగ్గర కదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అగైన్ ఇది ఏ విధంగా ఉంది, రేషనల్ ఫంక్షన్ ఫామ్లో ఉంది, జీ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఏమవుతుంది, లిమిట్ అనేది లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఏ బై హెచ్ ఆఫ్ ఏ అవుతుంది. సో ఇప్పుడు న్యూమరేటర్లో డినామినేటర్లో ఏ ప్లేస్లో ఏముంది, 2 కదా, 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 2 మైనస్ 2 బై 2 ప్లస్ 2 దట్ ఈస్ 0/4 వస్తుంది, అంటే 0. Therefore, limit x tends to 2 f of x అంటే ఇక్కడ x cube minus 4x square plus 4x by x square minus 4 is equal to 0 అవుతుంది. అర్థమైందమ్మా ఏ విధంగా సాల్వ్ చేశానో. నెక్స్ట్ వన్ చూడండి. సో ఇక్కడ ఏంటి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 బై ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 4x. అగైన్ రేషనల్ ఫంక్షన్ ఫామ్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా 2ని సబ్స్టిట్యూట్ చేయండి. 2 స్క్వేర్ మైనస్ 4 బై 2 క్యూబ్ మైనస్ 4 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 2. అగైన్ మీరు సింప్లిఫై చేస్తే 2 స్క్వేర్ అంటే 4 కదా, 4 మైనస్ 4 0. అండ్ ఇక్కడ 2 క్యూబ్ అంటే 8. 4 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 కదా, 4 ఇంటూ 4 16. 4 ఇంటూ 2 ఏమవుతుంది, 8. 8 ప్లస్ 8 16. 16 మైనస్ 16 0 అవుతుంది. ఓకే, సో 0/0 ఫామ్లో ఉంది. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, ఏదైతే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 బై ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 4x ఉందో సింప్లిఫై చేసి రాద్దాం. సో దట్ ఎంప్లాయిస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ఏముంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 బై ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 4x. ఓకే, సింప్లిఫై చేసి రాస్తే ఏ విధంగా రాయొచ్చు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ఎక్స్ స్క్వేర్ మైనస్ 4ని ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 రాయొచ్చు. అర్థమవుతుందమ్మా. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఉంది న్యూమరేటర్లో, ఏ విధంగా రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏ మైనస్ బీ ఇంటూ ఏ ప్లస్ బీ రాయొచ్చు కదా. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ని ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 రాశాను. అండ్ డినామినేటర్లో మీరు ఎక్స్ అనేది కామన్ తీస్తే రిమైనింగ్ ఏముంటుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 x minus 2 into x plus 2 by x ఇంటూ ఇక్కడ ఈ టర్మ్ని మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఇది ఏ విధంగా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమేనమ్మా, కాకపోతే అక్కడ న్యూమరేటర్లో ఇచ్చింది ఇక్కడ డినామినేటర్లో ఇచ్చారు, డినామినేటర్లో ఇచ్చింది న్యూమరేటర్లో ఇచ్చారు. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ఇక్కడ ఎక్స్ మైనస్ 2 ఒకటి క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది, ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఇది అగైన్ రేషనల్ ఫంక్షన్ కదా కాబట్టి డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 2 ప్లస్ 2 బై 2 ఇంటూ 2 మైనస్ 2 ఏమవుతుంది, 4/0 అంటే విచ్ ఈజ్ అన్డిఫైన్డ్. డినామినేటర్లో 0 ఉంటే ఏంటమ్మా, ఇక్కడ లిమిట్ అనేది అన్డిఫైన్డ్. అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ చూడండి. ఫోర్త్ వన్ చూడండి అమ్మా, ఏమంటున్నారు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ఎక్స్ క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ సి. సో అగైన్ ఇది కూడా రేషనల్ ఫంక్షన్ ఫామ్లోనే ఉంది కదా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏముంది, ఎక్స్ క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. సో ఏ విధంగా ఉంది, జీ ఆఫ్ ఎక్స్ బై హెచ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంది. అండ్ ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటి, పాలినోమియల్ ఫంక్షన్. అదేవిధంగా హెచ్ ఆఫ్ ఎక్స్ కూడా పాలినోమియల్ ఫంక్షన్.
సో జీ ఆఫ్ ఎక్స్ హెచ్ ఆఫ్ ఎక్స్ రెండు కూడా పాలినామియల్ ఫంక్షన్స్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ రేషనల్ ఫంక్షన్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది రేషనల్ ఫంక్షన్ కాబట్టి రేషనల్ ఫంక్షన్కి లిమిట్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తాం, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఏ బై హెచ్ ఆఫ్ ఏ చెయ్యాలి. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏ అనేది డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, 2³ మైనస్ 2 ఇంటూ 2 స్క్వేర్ బై 2 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 2 ప్లస్ 6. ఓకేనా. సో సింప్లిఫై చేయండి. 8 మైనస్ 2 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 కదా, 2 ఇంటూ 4 8 అవుతుంది, బై 4 మైనస్ 10 ప్లస్ 6 దట్ ఈస్ ఈక్వల్ టు 8 మైనస్ 8 0 బై 4 ప్లస్ 6 10, 10 మైనస్ 10 0 అవుతుంది. సో లిమిట్ అనేది 0/0 ఫామ్లో వచ్చింది, అన్డిఫైన్డ్ కదా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని సింప్లిఫై చేద్దాం. హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి, x³ మైనస్ 2x స్క్వేర్ బై x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 దట్ ఈస్ ఈక్వల్ టు, సో x³ మైనస్ 2x స్క్వేర్లో మీరు x స్క్వేర్ అనేది కామన్ తీస్తే ఏముంటుంది, x స్క్వేర్ ఇంటూ x మైనస్ 2 ఉంటుంది, బై x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6ని ఏ విధంగా రాయొచ్చు, ఇప్పుడు x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఉంది కదా, సో ఇక్కడ 5ని మీరు 3 ప్లస్ 2 అని రాయొచ్చు కదా. సో మైనస్ 3x మైనస్ 2x ప్లస్ 6, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3xలో ఎక్స్ అనేది కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3 ఉంటుంది, అండ్ మైనస్ 2x ప్లస్ 6లో మైనస్ 2 అనేది కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3 ఉంటుంది. అగైన్ ఎక్స్ మైనస్ 3 అనేది కామన్ తీస్తే ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అవుతుంది. ఓకేనా. సో డినామినేటర్లో ఉన్న టర్మ్ని మనం ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అని రాయొచ్చు. ఇప్పుడు అగైన్ మీరు అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ విధంగా రాయొచ్చు, ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ ఇంకేం మిగులుతుంది, ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 3 ఉంటుంది. సో ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 x³ మైనస్ 2x స్క్వేర్ బై x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2, ఈ x³ మైనస్ 2x స్క్వేర్ బై x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఏమని వచ్చింది, x స్క్వేర్ బై x మైనస్ 3 వచ్చింది. ఇప్పుడు అగైన్ ఇది రేషనల్ ఫంక్షన్ కాబట్టి ఎక్స్ ప్లేస్లో డైరెక్ట్గా 2ని సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, 2 స్క్వేర్ బై 2 మైనస్ 3 దట్ ఈస్ 4 బై మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. ఓకేనా, అర్థమైందా. సో లిమిట్ ఎంత అయింది, -4 అయ్యింది. నెక్స్ట్ వన్ చూడండి, ఫిఫ్త్ వన్ చూడండి అమ్మా. ఏమంటున్నారు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 x మైనస్ 2 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1 బై x³ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 2x అని ఇచ్చారు కదా. సో ఇక్కడ ఈ టర్మ్ ఏదైతే ఉందో ఈ టర్మ్ని సింప్లిఫై చేద్దాం. ఏమవుతుంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 x మైనస్ 2 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్లోంచి ఎక్స్ అనేది కామన్ తీస్తే ఏముంటుంది, ఎక్స్ మైనస్ 1 ఉంటుంది, మైనస్ 1 బై x³ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 2x. ఇక్కడ x అనేది కామన్ ఉంది కదా, సో x కామన్ తీస్తే x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 అని రాయొచ్చు. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా. సో ఇక్కడ ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్ని మనం ఏ విధంగా రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 అనే టర్మ్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ ఎక్స్ అని రాయొచ్చు ప్లస్ 2. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xలో ఎక్స్ అనేది కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2 ఉంటుంది, అండ్ అగైన్ మైనస్ ఎక్స్ ప్లస్ 2లోంచి మైనస్ 1 అనేది కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2 ఉంటుంది. అగైన్ ఎక్స్ మైనస్ 2 అనేది కామన్ ఉంది కదా, సో ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఆ టర్మ్ని మనం ఏ విధంగా రాయొచ్చు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 x మైనస్ 2 by x into x minus 1 minus 1 by x into x square minus 3x plus 2 ఏమని రాయొచ్చు, x minus 2 into x minus 1. ఓకే, x minus 1 into x minus 2 అని రాయొచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ 2 టర్మ్స్ని అబ్జర్వ్ చేస్తే x ఇంటూ ఎక్స్ మైనస్ 1 x ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఉంది. సో ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎల్సిఎం అనేది ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అనేది ఎల్సిఎం అవుతుంది. అయితే ఇక్కడ మీకు ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఆల్రెడీ ఉంది కదా. ఓకే, ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 అనే టర్మ్ ఆల్రెడీ ఉంది కదా.
సో ఎల్సిఎం రావాలి అంటే x-2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. చూడండి, సో న్యూమరేటర్ని x-2తో మల్టిప్లై చేస్తే x-2 హోల్ స్క్వేర్ మైనస్, సో ఇక్కడ ఉన్నది x ఇంటూ x-1 ఇంటూ x-2 ఎల్సిఎంఏ కదా అంటే 1 వస్తుంది. అర్థమైందమ్మా? ఎల్సిఎం అనేది ఏ విధంగా తీసానో. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, లిమిట్ x → 1 x-2 హోల్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు, x² - 4x + 4 a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదా, -1 బై x ఇంటూ x-1 ఇంటూ x-2. ఓకేనా? అర్థమైందా ఇంతవరకు? నెక్స్ట్ చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, లిమిట్ x → 1 ఇక్కడ న్యూమరేటర్ చూడండి x² - 4x + 4 - 1 అంటే ఏమొస్తుంది వాల్యూ +3 వస్తుంది బై x ఇంటూ x-1 ఇంటూ x-2. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదైతే ఈ టర్మ్ ఉందో ఈ టర్మ్ ఏంటి, రేషనల్ ఫంక్షన్ కాబట్టి డైరెక్ట్గా x ప్లేస్లో ఈ 1 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, 1² - 4 ఇంటూ 1 + 3 బై 1 ఇంటూ 1 - 1 ఇంటూ 1 - 2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1² అంటే 1 కదా, 1 + 3 4 -4 చేస్తే 0/0 ఫామ్ వచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలి, ఏదైతే f(x) ఉందో ఆ f(x) వాల్యూని సింప్లిఫై చేయాలి. అయితే ఇక్కడ మనకి f(x) ప్లేస్లో వాల్యూ ఏముందమ్మా, ఇదే కదా వచ్చింది, x² - 4x + 3 బై x ఇంటూ x-1 ఇంటూ x-2 వచ్చింది. సో f(x) అంటే ఇక్కడ x² - 4x + 3 బై x ఇంటూ x-1 ఇంటూ x-2 వచ్చింది. అయితే మీరు ఈ x² - 4x + 3ని ఏ విధంగా రాయొచ్చు అంటే x² - 3x - x + 3 బై x ఇంటూ x-1 ఇంటూ x-2 అని రాయొచ్చు. సో అగైన్ న్యూమరేటర్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ x² - 3xలోంచి x కామన్ తీస్తే x ఇంటూ x-3 అండ్ -x + 3లోంచి -1 కామన్ తీస్తే x-3 బై x ఇంటూ x-1 ఇంటూ x-2 అయ్యింది. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా సింప్లిఫై చేస్తే f(x) ఈక్వల్ టు ఏమొస్తుంది, అక్కడ x-3 అనేది కామన్ ఉంది కాబట్టి x-3 కామన్ తీస్తే x-1 బై x ఇంటూ x-1 ఇంటూ x-2 అవుతుంది. సో ఇక్కడ ఏ టర్మ్స్ అనేవి క్యాన్సిల్ అవుతాయి, x-1 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ ఏ ఉంటాయి, x-3 బై x ఇంటూ x-2 ఉంటుంది. ఇప్పుడు లిమిట్ అనేది అప్లై చేయండి, లిమిట్ x → 1 f(x) అంటే ఏంటి వాల్యూ, x-2 బై x² - x మైనస్ 1 బై x³ - 3x² + 2x. ఈ టర్మ్ ఏ విధంగా వచ్చింది మనకి ఇక్కడ, లిమిట్ x → 1 f(x) ఏమొచ్చింది ఇక్కడ, x-3 బై x ఇంటూ x-2. అగైన్ ఇది రేషనల్ ఫంక్షనే కదా, రేషనల్ ఫంక్షన్ కాబట్టి 1 అనేది డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. 1 - 3 బై 1 ఇంటూ 1 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు -2 బై 1 ఇంటూ 1 - 2 అంటే -1, 1 ఇంటూ -1 ఏమవుతుంది, -1, మైనస్ అనేది క్యాన్సిల్ అయితే లిమిట్ ఏమవుతుంది, లిమిట్ వాల్యూ 2 అవుతుంది. ఓకేనా? ప్రాబ్లమ్స్ అర్థమయ్యాయా అమ్మా? ఇవన్నీ కూడా ఏంటి, f(x) అనేది అంటే ఇచ్చిన ఫంక్షన్ అనేది రేషనల్ ఫంక్షన్ అయినప్పుడు ఏ విధంగా చేయాలో చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే f(x) అనేది x⁻n - a⁻n/x - a ఫామ్లో ఉంటే ఏ విధంగా చేయాలి, అండ్ అదేవిధంగా ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఇస్తే లిమిట్స్ అనేవి ఏ విధంగా ఫైండ్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.